నిబద్దత కలిగిన కవిత్వంతో సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద బలమైన ప్రభావం వేసిన వ్యక్తి నందిని సిద్ధారెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాత్ర గణనీయంగా ఉందన్నారు. హైదరాబాద్ లో జరిగిన సిద్ధారెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తనకు నందిని సిద్ధారెడ్డితో 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందన్నారు. సిద్ధారెడ్డి నిరాడంబరంగా నిక్కచ్చిగా ఉంటారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రమోషన్ సైతం వదులుకున్నారని గుర్తు చేశారు. ప్రలోభాలకు ఆయన లొంగరని, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధారెడ్డికి ₹1 కోటి నగదు 300 గజాల జాగా ఇవ్వజూపితే తిరస్కరించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ సుందరీమణుల పోటీలు పెడుతున్నదని విమర్శించారు. అనంతరం సిద్ధారెడ్డిని హరీష్ రావు సన్మానించారు. ఈ రోజుల్లో ఏంటంటే ఒక మెప్పు పొందడానికో, ఒక పదవి పొందడానికో, ఏదో ఒక లబ్ధి పొందడానికో తన ఆలోచనలు మార్చుకుంటుంటారు. తమ అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి కాలం ఈ కాలం. కానీ సిద్ధారెడ్డి గారితో 2 విషయాలు, నేను చాలా ఉన్నాయి కానీ ఒక 2 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాహితీవేత్తలను మేము గౌరవిస్తామని చెప్పి ₹1 కోటి నగదు బహుమతిని, హైదరాబాద్ నగరంలో 300 గజాల స్థలాన్ని ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేసి అందుకుంటారు. కానీ మీరు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారుస్తున్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. ప్రజలకిచ్చిన గ్యారంటీలు అమలు కావడం లేదు అని మీ విధానాలు బాగలేవు అని చెప్పి ₹1 కోటి నగదును 300 గజాల స్థలాన్ని తృణప్రాయంగా తిరస్కరించిందంటే అది ఆయన వ్యక్తిత్వం. చూస్తుంటారు ఎట్లా మారిపోతుంటారు వ్యక్తులు, పదవుల కోసం, డబ్బుల కోసం తమ అభిప్రాయాలు ఎలా మార్చుకుంటారో చూసే ఈ కాలంలో ఇంత నిజాయితీగా, ఇంత నిక్కచ్చిగా నిలబడే వ్యక్తిత్వం నందిని సిద్ధారెడ్డి గారిది. ఇది చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం. అందరి ఇక్కడ రావడానికి ప్రతి ఒక్కరి ప్రేమ ఉంది. ఎవరి ప్రేమ లేకున్నా ఇంత అద్భుతంగా జరగదు. ఇక్కడ ఏదన్నా ఉన్నది అని అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉన్నదని నేను అనుకుంటున్నాను. నా కుటుంబ సభ్యుల మీద, నా బంధువుల మీద, నా మిత్రుల మీద, నా సంస్థల మీద, నేను నడిచిన దారి మీద, ఇట్లా ఒక ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద నేను తట్టుకోలేనంత, ఎవరు కూడా తూచలేనంత ప్రేమ ఉన్నది అని మాత్రం నేను చెప్పగలను. ఏది లేకుండా లేదు. కాబట్టి నన్ను నడిపిస్తున్న బలమైన శక్తి ఏదన్నా ఉంటే ప్రేమ మాత్రమే. ఆ ప్రేమతోనే నేను ఏదన్నా మాట్లాడా.